హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అదే అండి, ఎగ్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 10 to 12 ఎగ్స్ని తీసుకొని మంచి బాయిల్ చేసేసుకొని స్కిన్ రిమూవ్ చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఎగ్స్ని దాంట్లో యాడ్ చేసుకొని 2 పచ్చిమిర్చిని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్స్ కారంని 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీరని కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎగ్ పులావ్ చేసేటప్పుడు ఎగ్స్ అనేవి బ్రేక్ కాకుండా మంచిగా విరిగిపోకుండా చాలా చక్కగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం దీంట్లోకి బ్రౌన్ ఆనియన్ చేయడం కోసం 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని 1 కప్పు సన్నగా పొడుగు కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకొని మంచిగా బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. కలర్ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ప్లేట్లోకి సైడ్ తీసేసుకొని ఇప్పుడు మీకు కావాల్సిన మసాలాలు ఏంటో చెప్తాను చూడండి. 4 యాలక్కాయలను, 4 లవంగాలని, 3 ఇక్కడనైతే స్టార్లను తీసుకున్నానండి. కొంచెం సాజీరాని తీసుకొని 4 దాల్చిన చెక్కలని, 2 బిర్యానీ పూలను తీసేసుకొని 2 బగారాకులని 2 బగారాకులని కూడా తీసేసుకొని మనం ఇంతకుముందు బ్రౌన్ ఆనియన్ ప్రిపేర్ చేసుకున్న ప్యాన్లోకి కొంచెం నూనెని యాడ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని మనం ఇప్పుడు నేను చూపించిన మసాలాను అన్నింటినీ దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు చెప్పిన మసాలాను అన్నింటినీ యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాతకి ఒక ఆనియన్ని సన్నగా పొడుగా కట్ చేసి యాడ్ చేసేసుకొని 5 to 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి కొంచెం పసుపుని యాడ్ చేసి 1 కప్ టమాటోలను చిన్న చిన్నగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అని కూడా యాడ్ చేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్ని కొన్నింటిని యాడ్ చేసేసుకొని మనం ఇక్కడ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో బియ్యాన్ని, నేను ఇక్కడ 3 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. 3 కప్పుల బియ్యానికి 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ లాగా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసుకొని రుచికి తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలండి. ఇది బాగా మరిగేంత వరకు మంచి మరిగించుకున్న తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం ఉన్నాయి కదా, నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని మనం దీని మీద నుంచి క్యాప్ పెట్టేసుకొని ఒక 10 to 15 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎగ్ పులావ్ అనేది అయితే రెడీ అయిపోతుంది. చూసారా, మనకి గ్రే అనేది మొత్తం తగ్గిపోతూ ఉంది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రం మనం ఇలా రైస్ మొత్తాన్ని ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ ఫ్రై చేసి సైడ్ పెట్టేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని తీసుకొని దీని మీద నుంచి వచ్చి పెట్టేసుకొని దీని మీద నుంచి మనం కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా కొంచెం పుల్లగా చాలా బాగుంటుందండి. అదేవిధంగా దీని మీద నుంచి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయడం వల్ల స్మూత్గా రైస్ చాలా బాగుంటుందండి. ఇలా మనం నెయ్యిని ఎప్పుడైనా మీ నుంచి యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అదేవిధంగా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, బ్రౌన్ ఆనియన్స్ని కొంచెం కొత్తిమీరని కొంచెం పుదీనాని కూడా మీ నుంచి యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకున్నామంటే చాలా చక్కగా బాయిల్ అయిపోతుందండి. చిన్నపిల్లలు కూడా చేసే అంత ఈజీగా ఉంది కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. 5 minutes తర్వాతకి నేను మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా చక్కగా బాయిల్ అయిపోయిందండి ఎగ్ పులావ్ అనేది మాత్రం. చూడండి, రైస్ పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చేసింది. 1 కప్కి మనం 1.5 కప్పు వాటర్ పెట్టుకుంటే చాలా చక్కగా సరిపోతుందండి. చూడండి, ఇంత పొడిలాడుతుంది. మనం ఇలా చేసేసుకొని వేడిది మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.